రఘువంశీ. సో నేను పాస్ట్ ఒక 6 months నుంచి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతున్నాను. సో మా హోమ్ టౌన్లో చూపించుకున్నా. సో సర్జరీ పడుతుందని చెప్పేసి ఫస్ట్ అన్నారు. సో లాస్ట్ 10 days నుంచి మరి వింటర్ సీజన్ వల్ల దేనికని చాలా ఇబ్బంది అవుతుంటే, సో ఇన్సూరెన్స్ కోసం నేను ఇన్సూరెన్స్ టీమ్కి కాల్ చేసినప్పుడు ఇలా మీకు ఫ్రీ చెకప్ ఉంది సార్ అంటే, సో ఏంటి ప్రాబ్లం ఏంటని నేను నాకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఆవిడతో చెప్పాను. లైక్ ఇది నాకు ముక్కు వల్ల అనిపించట్లే కొన్నిసార్లు, లైక్ ఏదైనా హార్ట్ ఏమైనా ఇబ్బంది ఏమో ఎక్కడో రివ్యూ చదివానంటే, లైక్ మనం ఒక 1 by 1 ఒకటి క్లియర్ అవుట్ చేద్దామని చెప్పేసి చెస్ట్ స్కాన్ అని, ఈసీజీ అని, తర్వాత ఎండోస్కోప్ అని చెప్పేసి మొత్తం అన్నీ క్యారీ అవుట్ చేశారు. సో ఈ ప్రాబ్లం వచ్చి మీ నోస్తోనేనండి అని చెప్పేసి ఎండోస్కోప్లో మొత్తం ఏం జరిగింది ఏంటని వీడియో తీసి క్లియర్గా చూపించారనమాట. సో నా రైట్ సైడ్ నాజల్ కంప్లీట్గా మిడిల్ వాల్వ్ అనేది క్లోజ్ చేసేసి ఆల్మోస్ట్ చాలా థిన్ గ్యాప్ ఉండే. సో సండే నేను జాయిన్ అయ్యాను. సండే ఆఫ్టర్నూన్ 3 o'clockకి నన్ను ఓటీ తీసుకెళ్లారు. సో సర్జరీ చేశారు. ఈవేళగా ఏంటంటే మండే సాయంత్రానికి నాకు కంప్లీట్గా డే 1 ఏం చేయాలంటే నోస్ అంతా బ్లాక్ చేయాలి. సో ఐ నీడ్ టు హ్యావ్ బ్రీతింగ్ ఓన్లీ నోట్తోనే తీసుకోవాలన్నమాట. టైంలో ఏమి ఇవ్వాలన్నట్టు వచ్చి సెలైన్స్ పెట్టడం, ఇంజెక్షన్స్ ఏమైనా చేయాలంటే చేయడం, సో అన్నీ చేసుకున్నారు. సో ఫైనల్గా ట్యూస్డే ఈరోజు ఆఫ్టర్నూన్ నాకు రిమూవ్ చేశారు.